వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే 5 ఏళ్లలో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడికో సంస్థ తాజాగా అంచనా వేసింది. 9 దేశాల్లో 18 రంగాల్లో గల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41% కంపెనీలు అభిప్రాయపడ్డట్టు తెలిపింది. వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజీలు, టెక్స్ట్లు సృష్టించడంలో జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలు దూసుకెళ్తున్న తరుణంలో ఈ అసాధారణ టెక్నాలజీతో రోజువారీ పనులు సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అనేక మంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారనున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ప్రభావం అన్ని జాబ్స్ పైన ఉంటుంది. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. 10 ఏళ్ల క్రితం డిజిటల్ టెక్నాలజీ గురించి ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ డిజిటల్ విప్లవంతో మరెన్నో జాబ్స్ వచ్చాయి. ఏఐ విషయంలో కూడా కనుమరుగయ్యే ఉద్యోగాలు, కొత్త వాటి మధ్య సమతౌల్యం ఉంటుంది అని అడికో సీఈఓ డేనియల్ మాచుయల్ తెలిపారు. అయితే ఏఐతో జాబ్స్ లో కోతలు తప్పవన్న ఆందోళనలు ఇటీవలి పరిణామాలతో మరింత ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ చాట్బాట్స్ పై గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు దృష్టి పెడుతుండటంతో ఉద్యోగుల తొలగింపులు తప్పట్లేదని అంటున్నారు. ఏఐ వినియోగం పెరిగాక ఉద్యోగాల్లో కోతలు తప్పట్లేదని అనేక సంస్థలు ఇప్పటికే అంగీకరించాయి. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల జాబ్స్ కనుమరుగుకావచ్చని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ గోల్డ్మన్ సాక్స్ కు చెందిన నిపుణులు గతంలోనే అంచనా వేశారు. అయితే వచ్చే 5 ఏళ్లలోనే ఈ పరిస్థితి దాపురించొచ్చని అడికో సర్వే అంచనా వేస్తోంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.